ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభకు చేరింది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నేడు ప్రవేశపెట్టబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఈ బిల్లుపై సభలో చర్చ జరగబోతోంది. రాజ్యసభలో ఆమోదం పొందితే ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు బిల్లును పంపుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదిస్తే సంతకం చేస్తే చట్టంగా మారబోతోంది. ఇక ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ నిన్న లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుమారు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఈ చర్చలో టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్వాద్ తో పాటు పలు పార్టీల ఎంపీలు కూడా పాల్గొన్నారు. అనంతరం ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపినట్లుగా స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. మనం చూసాం ఏదైతే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు సంబంధించి నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. దాదాపుగా 2 గంటల పాటు చర్చ జరిగిన తర్వాత ఈ రోజు అది రాజ్యసభలో బిల్ అయితే పాస్ చేస్తున్నారు. ఇక్కడ ఓకే అయితే కనుక రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తారు. అయితే నిన్న ఇది జరుగుతున్నప్పుడే లోక్సభలో దీనికి సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడే ఏపీలో గత అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ అని చెప్పొచ్చు, అధినేత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ట్విస్ట్ ఇచ్చారు. మావిగన్ అని చెప్పి కొత్త ప్రతిపాదన తీసుకురావడం, చట్టం చేస్తే మళ్ళీ మేము మార్చలేమా అని చెప్పడం, ఇవన్నీ తెర మీదకి వస్తున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది, మళ్ళీ మార్చడానికి వీలు లేకుండా ఏకైక రాజధాని అమరావతిగా ముందుకెళ్లబోతుందని చెప్పి ప్రతిపాదన తీసుకొస్తూ గంటాబద్ధంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మరొకసారి హాట్ టాపిక్ గా మరి అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, నిన్న లోక్సభలో ఆమోదం పొందింది. ఈ రోజు రాజ్యసభకు అయితే అమరావతి చట్టబద్ధత బిల్ అయితే చేరినట్టు తెలుస్తోంది. ఈ రోజు కూడా ఓకే చేస్తే రాష్ట్రపతి ముందుకెళ్లే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. డీటెయిల్స్ అండి. ఆశ, అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియలో భాగంగా నిన్న లోక్సభలో ఆమోదించినటువంటి బిల్లును ఈ రోజు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అమరావతి చట్టబద్ధత బిల్లు పైన చర్చ ప్రారంభమవుతుంది. అయితే నిన్న దాదాపుగా 2 గంటల పాటు లోక్సభలో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరిగింది. ఇక జూన్ 2, 2024 నుంచి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా ఈ బిల్లును చట్టబద్ధంగా గుర్తిస్తోంది. గతంలో ఏదైతే 3 రాజధానుల ప్రతిపాదనలు, అలాగే భవిష్యత్తులో ఇక మీదట రాజధానిని ఎవరు మార్చలేని విధంగా ఉభయ సభల్లో బిల్లును ఆమోదం తర్వాత సెక్షన్ 5 సవరణలు కూడా చేయబోతూ ఉన్నారు. అయితే ఎన్డీఏ తో పాటుగా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా లోక్సభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపితే, గత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే 3 రాజధానుల బిల్లుకి రాజధానుల అంశం ఏదైతే తెర మీదకు తీసుకువచ్చిందో దానిని మద్దతు ఇస్తూ, దానిని వ్యతిరేకిస్తూ, ప్రస్తుతం అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ లోక్సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక రాజ్యసభకి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం అవగానే గెజిట్ విడుదల చేసి అమరావతి కి పూర్తి స్థాయిలో చట్టబద్ధత లభిస్తుంది. అయితే రాష్ట్ర రాజధాని అమరావతిగా చట్టబద్ధత బిల్లు ఏదైతే ఉందో బిల్లుకి సంబంధించి ఈ రోజు ఆమోద ముద్ర పడిన తరువాత ఇప్పటికే మంత్రి లోకేష్ ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ప్రధాని మంత్రి మోదీని కలిసి ధన్యవాదాలు తెలిపే అవకాశం కూడా ఉంది. ఇక దీంతో పాటుగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ పర్యటనలో ఉన్నటువంటి ఆయన ఇప్పటికే మధ్యాహ్నం 12:30కు ఇక్కడికి విజయవాడకి చేరుకుంటారు. తర్వాత మధ్యాహ్నం ఎక్కడైతే ఉద్దండరాయనిపాలెం సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళబోతూ ఉన్నారు, రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లి ఆయన అక్కడ ఒక ఏదైతే ఉందో దానికి నమస్కారం చేసుకుని వచ్చేలాగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి ముందు దీపాలు వెలిగించి కేంద్రానికి మద్దతు తెలపాలి అంటూ కూడా సీఎం ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30కు రాజధానిలో శంకుస్థాపన జరిగినటువంటి ఉద్దండరాయనిపాలెం సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాజ్యసభలో ఆమోద ముద్ర పొందిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉండబోతోంది. ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో మీ సేవా ఛార్జీలు పెరిగాయి. పౌర సేవల